అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి జూన్ 27 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండరు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం అండి. మన గురుగారు కేరళ తాంత్రికతో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన హోమాలు చేసి భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చేయబడండి. గుప్తందులకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా పరిష్కారం ద్వారా చూపించడం. మన గురువుగారు మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 6300487602. చాలా నమ్మకమైన గురువుగారు అండి. మన గురువుగారు 100% ప్రతి ఒక్క సమస్యకి వితిన్ డేస్లో పరిష్కారం చెప్తారు. సమస్య మీది, పరిష్కారం మాత్రం మన గురువుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక ఇప్పుడు మీనరాశి దిన ఫలితాల ప్రకారము మీనరాశి వారికి ప్రధానంగా పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరాభద్ర రేవతి నక్షత్రాల ప్రభావం ఉంటుంది. గ్రహబలాల ప్రకారము గురుగ్రహ అనుగ్రహం వల్ల జ్ఞానము, ఆత్మవిశ్వాసము పెరుగుతాయి. శని ప్రభావం కారణంగా కొన్ని పనులు ఆలస్యం జరిగినా చివరికి అనుకూల ఫలితాలు వస్తాయి. చంద్రుడి స్థితి వల్ల కుటుంబ విషయాల్లో శుభవార్త వినే అవకాశం ఉంది. ఇక రేపటి రోజు శనివారం కావడంతో శనిదేవుడికి నువ్వుల నుండి దీపం వెలిగించండి. శ్రీ మహావిష్ణువు లేదా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి ఓం నమో నారాయణ మంత్రం డెవసాలు జపించండి. ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసి హనుమాన్ చాలీసా పారాయణ చేయడం శుభప్రదము. నల్ల నువ్వులు లేదా పేదలకు అన్నదానం చేయడం మంచిది. ఇక రేపు మీన రాశి వారికి శనివారము శ్రీ మహావిష్ణువు, శ్రీ వెంకటేశ్వర స్వామి, శనిదేవుడు, ఆంజనేయ స్వామి ఆరాధన చాలా శుభప్రదంగా ఉంటుందండి. ఇక రేపటిన మీన రాశి వారికి అదృష్ట రంగు వచ్చేసి పసుపు, లేత నీలం. అదృష్ట సంఖ్యలు 3, 7. శుభ సమయము ఉదయం 7:30 నుండి 9:30 వరకు, సాయంత్రము 5 గంటల నుండి 6:30 వరకు. రేపటి మీన రాశి వారు ఓర్పు, భక్తి, సానుకూల ఆలోచనలతో ముందుకు సాగితే చాలా పనులు అనుకూలంగా పూర్తయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందండి. రేపటి రోజున ఉదయం నుంచి ఒక తెలియని ఆందోళన, ఒక చిన్న టెన్షన్ ఉండవచ్చు. కానీ అదే సమయంలో మీ హృదయం మాత్రం ఏదో మంచి జరగబోతుందని ఒక సంకేతం కూడా ఇస్తుందండి. రేపటి రోజు మీకు సాధారణమైన రోజు అయితే కాదు, జీవితంలో ఒక మలుపు తిరిగే రోజు అనమాట. ఉదయం నిద్ర లేచిన వెంటనే మీరు చూసే ఒక వార్త, వినే ఒక మాట లేదా ఒక ఇంట్లో ఎవరో చెప్పే ఒక విషయము మీ ఆలోచన పూర్తిగా మార్చేస్తుంది. చాలా కాలంగా అయిపోయిన ఒక పని మళ్ళీ ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి, విదేశీ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి, లేదా కొత్త వ్యాపారం గురించి ఆలోచిస్తున్న వారికి రేపటి రోజున ఆశాకిరణంలో ఉంటుంది. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల మధ్య మీకు ఒక ముఖ్యమైన వ్యక్తి గుర్తు రావచ్చు. గతంలో మీకు దూరమైనటువంటి స్నేహితులు లేదా బంధువు మళ్ళీ మీ స్నేహితులకు రావాలని ప్రయత్నించే సూచనలు అయితే ఉన్నాయన్నమాట. మీరు చాలా కాలంగా ఎదుర్కొన్న ఒక సమాధానము రేపటి రోజు మీకు అందే అవకాశం ఉందండి. అయితే ఉదయం సమయంలో కోపం, ఆవేశం కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది. అందుకే మాట్లాడే ప్రతి మాటను జాగ్రత్తగా మాట్లాడాలి. ఒక చిన్న మాట కూడా పెద్ద గొడవకు కారణం కావచ్చు. మధ్యాహ్నం సమయానికి మీ ఆర్థిక పరిస్థితి గురించి ఒక ముఖ్యమైనటువంటి ఆలోచన వస్తుంది. అప్పులు, డబ్బు, ఇబ్బందులు, కుటుంబాతులు ఇవన్నీ ఒక్కసారిగా మీ మనసుకు భారంగా మారవచ్చు. కానీ భయపడాల్సిన అవసరం అయితే లేదండి. రేపటి మీరు తీసుకునే ఒక నిర్ణయం వచ్చే 30 రోజుల వరకు మీ జీవితాన్ని ప్రభావితం చేయబోతుంది అనమాట. అందుకే ఎవరినైనా నమ్మే ముందు 1-2 సార్లు ఆలోచించండి. కుటుంబ జీవితంలో కూడా రేపటి కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. ఇంట్లో ఒక స్త్రీ వల్ల మీకు మంచి వార్త వినిపించే అవకాశం అయితే ఉంది. తల్లి, భార్య, అక్క లేదా ఒక మహిళ స్నేహితురాలు మీకు మానసిక ధైర్యాన్ని ఇస్తారనమాట. చాలా రోజులుగా మీతో మాట్లాడే ఒక వ్యక్తి అకస్మాత్తుగా మీతో మాట్లాడడానికి కూడా ప్రయత్నిస్తారు. ఈ సంఘటన మీ హృదయాన్ని కదిలిస్తుందండి. మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల మధ్య మీకు ఒక ఆశ్చర్యకరమైనటువంటి పరిణామం కనిపిస్తుంది. మీరు ఊహించని చోట నుండి ఒక అవకాశం రావచ్చు. అలాగే కొంతమంది ఈ రాశి వారికి ఉద్యోగానికి సంబంధించినటువంటి కాల్ ఇంటర్వ్యూ సమాచారం లేదా డబ్బుకు సంబంధించినటువంటి సమాచారం ఏదైనా సరే రేపటి మీకు రేపు అయితే అందుతుంది. విద్యార్థులకు రేపటి శుభప్రదంగా ఉంటుంది. చదువులో నిలిచిపోయిన పనులు ముందుకు సాగుతాయి. అయితే రేపటి అసలైన మలుపు అయితే సాయంత్రం తర్వాత ప్రారంభం అవుతుందండి. సాయంత్రం 5:45 తర్వాత మీకు ఫోన్ మోగే అవకాశం బలంగా కనిపిస్తుంది. ఆ ఫోన్ కాల్ ద్వారా ఒక మెసేజ్ మీ జీవితంలో కొత్త అధ్యాయానికి ప్రారంభం కావచ్చు. అయితే మీరు చాలా కాలంగా ఎదురుచూసినటువంటి ఒక వార్త రేపటి మీ చెవిలో పడబోతుంది. మొదట మీరు నమ్మలేరు, ఇది నిజమా అని మళ్ళీ ఆలోచిస్తారు. కానీ ఆ వార్త నిజంగానే మీ జీవితంలో ఒక పెద్ద మార్పుకు సంకేతం. కొంతమంది రాశివారు ఈ ఫోన్ కాల్ ఉద్యోగం సంబంధించింది కావచ్చు. మరి కొంతమందికి దూరమైన వ్యక్తి మళ్ళీ దగ్గరవుతున్న సూచన కావచ్చు. ఇంకొంతమందికి కుటుంబంలో ఒక శుభవార్త, పెళ్లి, సంతానం లేదా ఆర్థిక లాభానికి సంబంధించిన సమాచారం కావచ్చు. చాలా కాలంగా మీ హృదయంలో దాచుకుని ఒక కోరిక నెరవేరబోతున్నట్లుగా అనిపించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. రేపటి మీరు చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైన పూజలు, పరిహారాలు ఉదయము ఖచ్చితంగా కూడా రేపటి రోజున మీరు
ఎక్కడా సరే ఆంజనేయ స్వామి గుడి ఉంటే ఖచ్చితంగా స్వామివారికి 11 తమలపాకులు సమర్పించి తమలపాకు మాల కానీ వేసినట్లయితే సింధూర నోటి తెరిచినట్లయితే కొంచెం అనుకూలంగా ఉంటుంది. అదే రేపటి రోజున ఓం నమో నారాయణ మంత్రం కూడా 21 సార్లు జపించండి. పేదవారికి కొద్దిగా అన్నదానం చేయండి. సాయంత్రం ఇంటి ముందు నువ్వుల నూనె దీపం వెలిగించండి. కాకులకి లేదా కుక్కలకి మూగజీవులకి ఏమైనా సరే ఆహారంగా పెట్టండి. మీకు గ్రహదోషాలు తగ్గుతాయండి. ఇక అనుకూలమైనటువంటి రంగాలు వచ్చేసి ఉద్యోగ రంగం, వ్యాపార రంగం, అలాగే మీడియా కమ్యూనికేషన్ రంగం, విదేశీ అవకాశాలు ప్రతికూలంగా ఉండే రంగాలు, భాగస్వామ్య వ్యాపారాలు, అప్పులు తీసుకోవడము, కోపంతో తీసుకునే నిర్ణయాలు. శుభరంగులు వచ్చేసి రేపటి రోజున నీలం, పసుపు అండి. ఖచ్చితంగా కూడా మీకు శుభ సంఖ్యలు వచ్చేసి 4, 8, 11. ఈ యొక్క రాశి వారికి ఎప్పుడు కూడా జ్యోతిశాస్త్రం ఈ రాశి ఎంతో ప్రత్యేకమైందని చెప్పుకోవాలండి. శనిదేవుడు అధిపతిగా మీ రాశి వారికి అందరికీ కూడా సాధారణంగా లోతైన ఆలోచన చేసేవారని, తమ జీవితంలో ఎన్నో ఒడుగులు చూసినా చివరికి గెలిచే స్వభావం కలవారు. కానీ చాలా మందికి ఒక సందేశం ఉంటుందండి. ఈ రాశి వారికి ఎప్పుడు కూడా అన్ని రకాల కూడా వీరు ముందే ఉంటారని చెప్పుకోవాలి. ఏ రాశి అన్ని రాశులతో కూడా పోల్చుకుంటే ఈ రాశి వారు చాలా వరకు కూడా తెలివితో నిండి ఉంటారని చెప్పాలి. వీరు ఎక్కడ ఉన్నా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారనమాట. కానీ జీవితంలో ఆలస్యంగా విషయాలు చూస్తాయి. చిన్నప్పటి నుండి కష్టాలు ఎక్కువగా చూసిన వారు పేరు, గౌరవం, డబ్బు సంపాదించే యోగం కూడా ఎక్కువగానే ఉంటుంది. శతభిష నక్షత్రం అండగాకుడి రాశి వారికి ఉపయోగకరమైన నక్షత్రం చెప్పుకోవాలండి. ఈ నక్షత్రం జన్మించిన వారైతే చాలా భావోద్వేగంతో ఉంటారు. బయటికి గట్టిగా కనిపించిన లోపల చాలా సున్నితమైనటువంటి మనసు కలవారు. ఇక అన్ని రకాలు కూడా వీళ్ళు రేపటి రోజున అంటే ఊహించని ఫోన్ కాల్ వీళ్ళ జీవితాన్ని పూర్తిగా మార్చబోతుందని చెప్పుకోవాలి. ధైర్యవంతులు కూడా చెప్పుకోవాలి. ఇతరుల కోసం త్యాగం చేసే మనసు కావాలి. తప్పును అర్థం చేసిన అవకాశం కూడా ఉందండి. ఇక రేపటి రోజున ఈ రాశి వారికి శుభప్రదమైన రంగు చెప్పుకున్నాం కదా. అన్ని రకాలు కూడా ఈ రాశి వారు రేపటి రోజున వీళ్ళకి నీలం, పసుపు రంగు కలిసి వస్తాయన్నమాట. ఇక రేపటి రోజున ప్రయాణానికి ఉత్తర దిక్కు మరియు వాయువు దిక్కు మీకు మంచిగా ఉంటాయి. ఈ రేపటి రోజున ఈ రాశి ఉదయం నుంచి బయటకు వెళ్లే ముందు తప్పకుండా కొద్దిగా నీళ్లు తాగి బయలుదేరండి. శనిదేవుని లేదా హనుమంతుని స్మరించుకోండి. ఓం నమో వెంకటేశ్వర మంత్రాన్ని మీకు 20 జపించండి. ఇక రేపటి రోజున సాయంత్రము మీ జీవితంలో ఒక సాధారణ సమయం అయితే కాదండి. చాలా కాలంగా ఎదురుస్తున్నటువంటి ఒక పరిణామం అకస్మాత్తుగా మీ ముందుకు రాబోతుంది. ముఖ్యంగా సాయంత్రం 5:30 తర్వాత నుంచి 8 గంటల మధ్య ఒక సంఘటన మీ మనసులో నిలిచిపోయేలా ఉంటుంది. మీరు ఊహించిన ఒక ఫోన్ కాల్, మీరు అనుకొని ఒక వార్త మీ జీవిత దిశనే మార్చేలా కనిపిస్తుంది. ఇక రేపు ఉదయం మొదటి శుభవార్త వచ్చేసి మీరు చాలా కాలంగా ఎదురుస్తున్నటువంటి ఒక వ్యక్తి నుండి కాల్ రావచ్చు. అదే ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు, విదేశీ అవకాశం సంబంధించింది కావచ్చు. మీకు దూరమైన వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి రావాలనే ప్రయత్నం కూడా కావచ్చు. కొంతమంది ఈ రాశి వారు కాల్ ద్వారా దాపిన పని మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉంది. మీ పేరుని ఎక్కడో సిఫార్సు చేసిన వ్యక్తి నుండి సమాచారం రావచ్చు. ఒక ఇంటర్వ్యూ, ఒక అపాయింట్మెంట్ లేదా ఒక కొత్త ఒప్పందం లేదా డబ్బుకు సంబంధించిన వార్త కూడా వినిపించవచ్చు. ఇక రెండవ శుభవార్త వచ్చేసి ఇది కుటుంబానికి సంబంధించింది అయ్యే ఉండొచ్చండి. ఎక్కువగా కనిపిస్తుంది కూడా. ఇంట్లో ఒక శుభకార్యం గురించి మాటలు మొదలయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. కొందరికి పెళ్లి మాటలు మొదలయ్యి పెళ్లి సంబంధం కుదిరే వార్త, మరికొంతమందికి సంతానం లేదా కుటుంబంలో ఆనందాన్ని తెచ్చే సమాచారం. ముఖ్యంగా ఒక స్త్రీ ద్వారా వచ్చే వార్త మీ జీవితంలో కొత్త వెలుగును తీసుకురాబోతుంది. ఆ మహిళ మీ తల్లి కావచ్చు, భార్య కావచ్చు, సోదరి కావచ్చు, మీరు గుండెల్లో దాచుకున్న ఒక ప్రత్యేకమైన వ్యక్తి కావచ్చు. ఆమె చెప్పే మాటల్లో మీ కళ్ళలో ఆనందంగా కన్నీళ్లు తప్పించే అవకాశం కూడా ఉంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ రాశివారు ఎప్పుడో శుభవార్తలు మీ జీవితాన్ని మార్చే మొదటి అడుగు మాత్రమే. అందుకు అహంకారం లేకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ముందుకు సాగాలి. రేపటిలోనే మీరు చేసుకోవాల్సిన చిన్న పరిహారం వచ్చేసి ఇంటి ముందు ఒక నువ్వుల దీపం వెలిగించి పెట్టండి. ఆంజనేయ స్వామికి రేపటి రోజున మీరు తమలపాకు మాల సమర్పించండి. వెంకటేశ్వర స్వామిలో పిండి దీపం వెలిగించుకోండి. మీకు ఎంత వీలు అంత సార్ గ్రహస్థితి ప్రకారం కొన్ని రంగాల వారికి అద్భుతమైనటువంటి అవకాశాలు కనిపిస్తుండగా మరికొన్ని రంగాల వారు చాలా జాగ్రత్తగా అడుగులు వేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా బుధుడు, శని ప్రభావం కలిసి ఉండడంతో తెలివిగా వ్యవహరించే వారికి విజయాలు దగ్గరవుతాయి. కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకునే వారికి చిన్న చిన్న ఆటంకాలు ఎదురే సూచనలు కూడా ఉన్నాయి. ఇక ఉద్యోగ రంగంలో ఉద్యోగం చూసిన వారికి రేపటి రోజున శుభ సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. కొత్త అవకాశాలు, ఇంటర్వ్యూలు, ఫోన్ కాల్స్ ద్వారా పాత అప్లికేషన్ సంబంధించి సమాచారం వచ్చే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఐటీ, ప్రైవేట్ కంపెనీలు, బ్యాంకింగ్, టెక్నికల్ రంగాల్లో ఉన్న వారికి మంచి పరిణామాలు ఉన్నాయండి. వ్యాపారంలో ఉన్న వారికి రేపటి రోజున కొంత ఊరట కల్పిస్తుంది అనమాట. నిలిచిపోయేటువంటి డబ్బు తిరిగి వచ్చే అవకాశం అయితే ఉంది. కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు లేదా కొత్త పరిచయాలు, చదువులో విద్యార్థులు కూడా మంచి రోజున చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరి సిద్ధమవుతున్న వారికి శుభవార్త సూచనలు కూడా ఉన్నాయి. ఇక మీడియా కమ్యూనికేషన్ గురించి చూసుకుంటే యూట్యూబ్, సోషల్ మీడియా యాంకరింగ్, రచన, కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్న వారికి రేపటి కొత్త గుర్తింపు రావచ్చు. ఇక విదేశాలు వెళ్ళాలనుకునే వారికి ప్రయత్నిస్తున్న వారికి రేపటి ఆశాజనకంగా ఉంటుందండి. వీసా, ఉద్యోగం లేదా విదేశీ సంబంధిత సమాచారం వచ్చే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. ఇక రేపటి పెద్ద మొత్తంలో డబ్బు అప్పుగా ఇవ్వటము లేదా తీసుకోవడం మంచిది కాదు. పెట్టుబడులు పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించుకోవాలి. మోసపోయే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కోర్టు, లీగల్ వ్యవహారాలు, న్యాయపరమైన నిర్ణయం విషయాల్లో ఉన్నవారు కాస్త జాగ్రత్తగా ఉండాలండి. కోపంతో మాట్లాడితే సమస్యలు పెరిగే అవకాశం అయితే ఉంది. ఇక ఆరోగ్యపరంగా తలనొప్పి, ఒత్తిడి, నిద్రలేని సమస్యలు కొంత ఇబ్బందిని పెట్టవచ్చు. భోజనం చేయడం చాలా మంచిది. ఎక్కువ ఆలోచించడం తగ్గించండి.
ఇంకా ఈ రాశి వారు ఎప్పుడైనా శని దోషం తగ్గడానికి మీరు శనిదేవుని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండండి. నల్ల నువ్వులతో మీరు దీపం వెలిగించి శనీశ్వరుడికి తైలాభిషేకం చేసినట్లయితే మీకు కొంచెం మానసిక ఇబ్బందులు తొలుగుతాయండి. మీ యొక్క తల చుట్టూ 3 సార్లు నువ్వులు తీసుకొని తల చుట్టూ 3 సార్లు తిప్పి బయటపడేసేయండి. దీంట్లో ప్రశాంతత పెరుగుతుంది. ధనలాభం కోసం పేదవారికి అన్నదానం, వస్త్రదానం లాంటివి చేయండి. దాన ధర్మాలు చేయటం వల్ల మనకు కూడా కర్మ ఫలితాలు ఖచ్చితంగా తొలుగుతాయండి. మరి తెలుసునాకండి మీన రాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.